కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. లోక్సభలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల శాంతియుత నిరసనల సందర్భంగా జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తోంది. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని కేంద్ర మంత్రి సభలో చెప్పడం అసత్యమన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. పార్లమెంటును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల శాంతియుత నిరసనల సందర్భంగా జరిగిన ఘటనపై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తోంది. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని కేంద్ర మంత్రి సభలో చెప్పడం అసత్యమన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. పార్లమెంటును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, స్వప్న, పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేసింది. ఏ విధంగానైతే ప్రత్యేకంగా అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ లో అన్ఫైర్ మీన్స్ అనేటువంటి సవరణ చేసినటువంటి సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా పార్లమెంటులు దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. అంటే విద్యార్థుల శాంతియుత నిరసనల సందర్భంగా జరిగిన ఘటనపై జితేంద్ర సింగ్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారు. సో ఈ విషయంలో విద్యార్థుల పైన అసలు ఎటువంటి కాల్పులు జరగలేదని మంత్రి సభలో చెప్పడం అసత్యమని కాంగ్రెస్ విమర్శిస్తుంది. అందులో భాగంగానే అటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. సో ఆయన చేసినటువంటి రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నటువంటి స్టేట్మెంట్, ఈ విషయంలో దేశం మొత్తం కూడా చూసింది. శాంతియుతంగా పార్లమెంటు ముట్టడి కోసం వస్తున్నటువంటి యువత పైన పోలీసులు దాడి చేశారు. అందుకోసమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని మేము నోటీస్ ఇస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు పార్లమెంట్ లో ఉన్నటువంటి రూల్ 2 ప్రకారం అంటే సభను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ఆ రూల్ ను మెన్షన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ మెన్షన్ చేశామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో దాంట్లో భాగంగా మొత్తానికి ఇప్పుడు మరొక కొత్త విషయం తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే మొదట అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేశారు. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం అమిత్ షా యువతకు క్షమాపణలు చెప్పాలి, అమిత్ షా ఆదేశాలు ఇవ్వడం వల్ల మాత్రమే యువత పైన పోలీసులు దాడులు చేశారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపించింది. సో ఇప్పుడు జితేంద్ర సింగ్ ఏ విధంగానైతే అసలు ఎటువంటి కాల్పులు జరగలేదు, సో కాల్పులు జరిగినప్పుడు అసలు కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఎలా ఇస్తుందంటూ ఆయన మాట్లాడారు. సో ఈ విషయంలో ఒకరు క్రిటికల్ గా ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నారు. ఆ విషయం దేశం మొత్తం తెలుసు, పోలీసుల రికార్డుల్లో కూడా ఉంది. అయినప్పటికీ కావాలనే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా జరిగినటువంటి చర్చలో జితేంద్ర సింగ్ ఇటువంటి సమాధానం ఇచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ లో ఎంపీగా ఉన్నారు. ఆయన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన లేఖ రాశారు. ఈ విషయం పైన ఇక రానున్నటువంటి అంటే సోమవారం నుంచి జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మరో కీలక చర్చ మొదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.